హాయ్ ఎవరీవన్, తెలుగులో ఏరోబిక్స్ డ్యాన్స్ ఎక్సర్సైజ్. సో ఈరోజు మనం ఒక 7 మూమెంట్స్ని తీసుకొని చాలా ఈజీ మూమెంట్స్, సింపుల్గా ఉంటాయి. ఈ సింపుల్ మూమెంట్స్కి మనము నెక్స్ట్ వీడియోలో సాంగ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 7 మూమెంట్స్ని వితౌట్ మ్యూజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 by 1 ఏదాని తర్వాత ఏది చేయాలనేది. సో నాతో పాటు చేయడానికి ఈరోజు రాజేశ్వరి మేడం గారు మన ముందు ఉన్నారు. ఇప్పటి వరకు మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే మా వీడియోస్ని చూడడమే కాకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే రైట్. ఫస్ట్ మూమెంట్ ఏంటంటే స్టార్టింగ్ ఈ పొజిషన్లో ఉండాలి. 2 legs ఇలా ఓపెన్ చేయాలి. రైట్ హ్యాండ్ ఇలా లెఫ్ట్కి అప్పర్ బాడీని ఇలా ట్విస్ట్ చేస్తూ క్రాస్ ఇలా రైట్ హ్యాండ్ ఇలా డౌన్ చేసి లెఫ్ట్ సైడ్ ఇలా రైట్ సైడ్కి ఇలా ఓపెన్ చేయాలి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ 2 times ఇలా అప్ పుష్ చేయాలి పైకి. సేమ్ డైరెక్షన్ అప్పర్ బాడీని ఇలా రైట్ ట్విస్ట్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ 1 2 అయిన తర్వాత 3 4. ఇది ఫస్ట్ మూమెంట్. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. రైట్, వెరీ గుడ్. ఇది ఫస్ట్ మూమెంట్ అండి. నెక్స్ట్ సెకండ్ మూమెంట్ ఏంటంటే ఇలా టర్న్ అవ్వాలి, రైట్ టర్న్ అవ్వాలి. సిట్టింగ్ పొజిషన్, డబుల్ హ్యాండ్స్ ఇలా డౌన్ అప్. తర్వాత 3 4 ఇలా అప్ పైకి పుష్ చేయాలి, 2 times అనాలి. సేమ్ డైరెక్షన్ ఇలా లెఫ్ట్ టర్న్ అవ్వాలి. సిట్టింగ్ పొజిషన్, డౌన్ అప్ 2 times ఇలా పుష్ చేయాలి. ఇది సెకండ్ మూమెంట్. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. రైట్, ఇది సెకండ్ మూమెంట్. నెక్స్ట్ థర్డ్ మూమెంట్ ఏంటంటే లెగ్స్ ట్యాప్ చేయడం. ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ టు రైట్ లెగ్ డబల్, లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ లెగ్ డబల్. ఇక్కడ ఏంటంటే రైట్ లెగ్ తో పాటు హ్యాండ్ ఇలా 1 2 సైడ్ ఓపెన్ చేయాలి, 2 times ఇలా క్లాప్స్ ఇవ్వాలి. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4. ఇక్కడ లెగ్ ప్లస్ హ్యాండ్ రెండు ఒకేసారి 1 2 3 4. నెక్స్ట్ 1 2 3 4. ఇలాగా థర్డ్ మూమెంట్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. రైట్, ఇది థర్డ్ మూమెంట్. నెక్స్ట్ ఫోర్త్ మూమెంట్ ఏంటంటే రైట్ లెగ్ ఇలా ఫ్రంట్ లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ హ్యాండ్ అనాలి. రైట్ లెగ్ ఇలా ఫ్రంట్కి వేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ హ్యాండ్ అప్, బ్యాక్ తీసుకునేటప్పుడు రైట్ హ్యాండ్. అయిన తర్వాత రైట్ హ్యాండ్ ఇలా డౌన్ చేస్తూ స్టమక్ ప్రెస్ అవ్వాలి. 3 4. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్. లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్ క్రాస్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా బ్యాక్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా తీసుకోవాలి. డౌన్ చేసేటప్పుడు స్టమక్ 2 times ప్రెస్ అవ్వాలి. రైట్, ఇది ఫోర్త్ మూమెంట్. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 రైట్ లెగ్ వేస్తారు కదా, లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ వేసేటప్పుడు రైట్ హ్యాండ్, బ్యాక్ తీసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ 3 4. రైట్, వన్ మోర్. 1 లెఫ్ట్ హ్యాండ్ రావాలి. 1 2 3 4. నెక్స్ట్ 1 2 3 4. రైట్, ఇది ఫోర్త్ మూమెంట్. ఫోర్త్ మూమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ మూమెంట్ మనం లాస్ట్ కౌంట్ ఇక్కడ ఎండ్ అవుతుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉంటుంది. రైట్ లెగ్ నీ అప్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ అప్. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ నీ అప్ చేస్తూ రైట్ హ్యాండ్ అప్. ఇలాగా రైట్ నీ అప్ ఒకసారి, లెఫ్ట్ నీ అప్ ఒకసారి 4 times చేయాలి. ఓకేనా మేడం? రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఓకే రైట్, ఇది మనము మ్యూజిక్ ఎన్ని బీట్స్ ఎన్ని కౌంట్స్ ఉంటుందో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ మూమెంట్ ఏంటంటే హ్యాండ్స్ ఇలా సైడ్కి ఓపెన్ చేయాలి. అప్పర్ బాడీని ఇలా రైట్ టు లెఫ్ట్ మూవ్ చేయాలి. ఫస్ట్ రైట్ సైడ్కి రైట్ హ్యాండ్ ఇలా, లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ హ్యాండ్ ఇలా, రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి చేసినప్పుడు 1 రైట్ టు లెఫ్ట్ చేస్తే 1. అలాగే మనము ఈ మూమెంట్ని మనం 4 times చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 లెఫ్ట్ 2 లెఫ్ట్ 3 లెఫ్ట్ 4 left. రైట్, ఇది సిక్స్త్ మూమెంట్. నెక్స్ట్ లాస్ట్ మూమెంట్ సెవెంత్ మూమెంట్ ఏంటంటే ఇక్కడ ఎండ్ అయిన తర్వాత రైట్ లెగ్ ఇలా హీల్ బ్యాక్ వెనక్కి లెఫ్ట్ కి తీసుకోవాలి, ఇలా బ్యాక్ తీసుకోవాలి. లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్కి ఇలా బ్యాక్ తీసుకోవాలి. రైట్ హ్యాండ్ కూడా అప్పర్ బాడీ కొంచెం బెండ్ చేయాలి. రైట్ హ్యాండ్ ఒకసారి ఇలాగా. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి ఇలాగా. చూడండి 1 2. ఇలాగా మనము ఒక 4 కౌంట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4. రైట్, చూసారు కదండి. ఈ 7 మూమెంట్స్తో నెక్స్ట్ వీడియోలో మేము సాంగ్ యాడ్ చేసి అప్లోడ్ చేస్తాం. సో తప్పకుండా చూడాలి.
సింపుల్గా ఉంటాయి మూమెంట్స్, చాలా ఈజీగా ఉంటాయి. వీడియోస్ని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.